మిత్రులారా, గౌతమ్ అదానీ మీద ఒక అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. భారతదేశంలో ఆర్థిక అరాచకాలు, ఆర్థిక అక్రమాలు చేస్తున్నాడని ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ భారతదేశపు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఎటువంటి చర్య తీసుకోలేకపోయింది. సుప్రీంకోర్టు ఎటువంటి చర్య తీసుకోలేకపోయింది. కానీ అమెరికాలోని సరిగ్గా సెబీకి సమానమైన సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఒక ఆరోపణ మీద న్యూయార్క్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ బేస్డ్ ఇన్ బ్రూక్లిన్ అనే ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీ మీద మరొక 7 ఆయన అనుచరులు సహ భాగస్వాముల మీద అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే 3-4 ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కలిసి కూడా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, విదేశీ అవినీతికర కార్యకలాపాల చట్టం అనే అమెరికన్ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టంలోని అనేక సెక్షన్లు, కనీసం 7-8 సెక్షన్ల కింద ఈ నేరాలు ఆరోపించారు. అమెరికన్ న్యాయశాస్త్ర పరిభాషలో 3 కౌంట్, 4 కౌంట్, 5 కౌంట్ అంటారు. అంటే ఎంత బలమైన నేరాలు అని. ఇప్పుడు ఈ 8 మంది మీద పెట్టిన నేరాలు 5 కౌంట్ నేరాలు అంటున్నారు. 1 బ్రైబరీ అంటే లంచగొండితనం, 2 వైర్ ఫ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ లావాదేవీలలో జరిగిన మోసం, చేసిన మోసం, 3 కాన్స్పిరసీ కుట్ర, మరొక 2 కౌంట్లు సాలిసిటింగ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఫారిన్ నేషనల్స్, విదేశీ వ్యక్తుల నుంచి విరాళాలు, నిధులు సేకరించడం. ఈ 5 నేరాల కింద ఈ 8 మంది మీద 1 గౌతమ్ అదానీ, 2 సాగర్ అదానీ, 3 వినీత్ ఎస్ జైన్. ఈ 3 అదానీ ఎనర్జీ అనే కంపెనీకి ఒక ఆయనైతే చైర్మన్, మిగిలిన వాళ్ళు కీలక పదవుల్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా అజ్యూర్ పవర్ గ్లోబల్ అనే ఒక అమెరికన్ కంపెనీ కూడా ఈ కుట్రలో, ఈ మోసంలో, ఈ అవినీతిలో భాగమై ఉంది. కాబట్టి ఆ అజ్యూర్ పవర్ గ్లోబల్ అది కూడా నిజానికి అదానీ ముసుగు సంస్థే. ఎందుకంటే దానికి కూడా అధిపతులుగా ఉన్నవాళ్ళు రంజిత్ గుప్తా అనే ఒక వ్యక్తి, రూపేష్ అగర్వాల్ అనే మరొక వ్యక్తి. ఈ 2 వ్యక్తులు కూడా అందులో భాగమయ్యారు. 3 అదానీ పవర్ వాళ్ళు, 2 అజూర్ వాళ్ళు కాకుండా ఈ వ్యవహారంలో కెనడాకు చెందిన కైసే డి డిపో ప్లేస్మెంట్ డు కుబెక్ అనే ఒక ఫ్రెంచ్ పేరు ఉన్న మదుపు సంస్థ ఉన్నది. పెట్టుబడులు సేకరించే సంస్థ ఉన్నది. ఆ సంస్థకు సంబంధించిన 3 వ్యక్తులు సిరిల్ క్యాబనెస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, ఈ 8 మంది మీద ఈ కేసు పెట్టారు. ఈ కేసులో 5 నేరాలు వాళ్ళ న్యాయశాస్త్ర పరిభాషలో చెప్పారు. వాటిని మన భాషలోకి అనువదించుకుంటే, మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ అదానీ ఎనర్జీ అనే కంపెనీ భారతదేశంలో సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్తు సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టులు పొందింది. ఈ కాంట్రాక్టుల వల్ల నాకు $2 బిలియన్, $200 కోట్ల లాభాలు వస్తాయి. కాబట్టి ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అని అమెరికన్ మదుపుదారుల దగ్గరికి అదానీ ఎనర్జీ, దానితో కలిసిన అజూర్ పవర్ గ్లోబల్ అనే మరొక సంస్థ, మరొక ప్రత్యామ్నాయ విద్యుత్ సంస్థ, ఒక కెనడియన్ మదుపరి సంస్థతో కలిపి, ఈ 3 సంస్థలు కలిపి అమెరికాలో నిధులు వసూలు చేశాయి. ఈ నిధులు $300 కోట్ల నిధులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. అందులో ఎంత వచ్చాయో కోర్టు కాగితాల్లో ఉంది. 275 మిలియన్లు వచ్చాయా, 250 మిలియన్లు వచ్చాయా అని చర్చ చేస్తున్నారు. మొదటి నేరం, ఈ కాంట్రాక్టులు భారత ప్రభుత్వం నుంచి సంపాదించడానికి అదానీ ఎనర్జీ అనే కంపెనీ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు పెట్టింది అని సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ కమిషన్ సాక్ష్యాధారాలు సంపాదించింది. $250 మిలియన్ లంచాలు ఇచ్చారు, అంటే 2110 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు అని అది ప్రకటించింది. అయితే మరొక దేశంలో లంచాలు ఇచ్చి మరొక దేశంలో కాంట్రాక్టులు తెచ్చుకుంటే వాళ్ళకేం సంబంధం అంటే, అక్కడ ఈ కంపెనీకి నిధులు వసూలు చేయడానికి అమెరికాకు వెళ్ళారు. ఈ కంపెనీకి నిధులు వసూలు చేసేటప్పుడు అక్కడి నియమ నిబంధనల ప్రకారం మాకు ఈ కాంట్రాక్టులు
అవినీతి వల్ల రాలేదు అని ఒక అండర్టేకింగ్ ఇవ్వవలసి ఉంటుంది. ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు మేము పాల్పడలేదు, ఇది మాకు న్యాయంగా మా అర్హతలను బట్టి వచ్చిన కాంట్రాక్టే అని అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ చెప్పుకున్నారు కాబట్టి అది అబద్ధం అంటే ఒక అబద్ధం చెప్పారు అంటే ఫ్రాడ్ చేశారు అని మరొక నేరమైంది. ఈ కాంట్రాక్టులు వచ్చాయి అని చూపెట్టుకొని అమెరికాలో మదుపు వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే అక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ను మోసం చేశారు. ఇది మాత్రమే కాదు, నిధులు వసూలు చేయడం కూడా జరిగింది. కాబట్టి అమెరికన్ మదుపుదారులను అంటే అమెరికన్ పౌరులను మోసం చేశారు. ఈ 3 ప్రధాన నేరాలు. ఒకటి, భారత అధికారులకు లంచాలు మేపి కాంట్రాక్టులు సంపాదించారు, అక్రమ కాంట్రాక్టులు. ఆ అక్రమ కాంట్రాక్టులు చూపెట్టి ఈ అక్రమ కాంట్రాక్టుల కంపెనీ ఎంత పెద్ద కంపెనీ చూడండి, ఎంత లాభాలు చేసుకునే కంపెనీ చూడండి, కాబట్టి పెట్టుబడులు పెట్టండి అని అక్కడి స్థానిక నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్కడికి పోయారు. అక్కడి నుంచి నిధులు వసూలు చేశారు. ఈ 3 ప్రధానమైన నేరాలు. అయితే ఈ నేరాలలో ప్రధానమైన నేరం మొదట కాంట్రాక్ట్ సంపాదించింది, ఇది ఇండియాలో చేసింది కాబట్టి అమెరికాకి ఏమిటి అనే చర్చ కూడా వచ్చింది. కానీ అజూర్ పవర్ గ్లోబల్ బ్రూక్లిన్లో ఈస్టర్న్ న్యూయార్క్లో ఆఫీసు పెట్టి ఈ కార్యకలాపం అంతా అమెరికన్ నేల మీద జరిగింది కాబట్టి అమెరికన్ చట్టాలు వర్తిస్తాయి, ఇది అమెరికాలో నేరమే అవుతుంది అని చాలా స్పష్టంగా, అంటే చాలా విస్తారమైన చర్చ జరిగింది. ఇది 2020 నుంచి 2024 మధ్యలో జరిగిన వ్యవహారం అని కోర్టు కాగితాలు చెప్తూ ఉన్నాయి. అట్లా నిన్న యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అట్ బ్రూక్లిన్ ఈ అరెస్ట్ వారెంట్లు 8 మంది మీద విడుదల చేసింది. వెంటనే అంతర్జాతీయ వాణిజ్య టెలివిజన్ ఛానల్ సిఎన్బిసి ఈ వార్తను మొదట ప్రచారం చేసింది. సిఎన్బిసి అన్ని వివరాలు ప్రకటించింది. ఈ వార్తను వెంటనే ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఉంది, ఏబిసి అని చాలా సుప్రసిద్ధమైన సంస్థ. అదానీకి సంబంధించి ఆస్ట్రేలియాలో చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అదానీ ఆస్ట్రేలియాలో కార్మైకేల్ కోల్ మైన్స్ అనే ఒక బొగ్గు గనులను అక్రమంగా సంపాదించి అక్కడ పర్యావరణ విధ్వంసం చేసి ప్రభుత్వానికి లంచాలు మెప్పి చాలా ఆర్థిక అరాచకాల ఆర్థిక అక్రమాల వివాదాలలో చిక్కుకొని ఉన్నాడు. అందువల్ల ఏబిసి ఆ వివరాలన్నీ కూడా కలిపి పెద్ద వార్తను ప్రచారం చేసింది. ఇవాళ ఏబిసి వార్తే ప్రధానంగా తిరుగుతుంది. ముఖ్యంగా కార్మైకేల్ కోల్ మైన్స్తో సంబంధం పెట్టి ఈ వ్యక్తి ఇదివరకు అక్రమాలు చేశాడని మేము చెప్పి ఉన్నాము, ఇప్పుడు ఇంకొక అక్రమం కూడా బయటపడింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఈ 8 మందిలో సిరిల్ క్యాబానెస్ అనే ఆయన ఫ్రెంచ్ పౌరుడు, ఆస్ట్రేలియన్ పౌరుడు. ద్వంద్వ పౌరసత్వం ఉందో లేక ఆస్ట్రేలియన్ అయ్యుండి ఫ్రాన్స్లో ఉన్నాడో తెలియదు. అతను ఆస్ట్రేలియన్ కావడం వల్ల కూడా ఆస్ట్రేలియా చుట్టూ ఇది తిరుగుతూ ఉంది. భారతదేశ ఛానళ్ళు ఇంకా విస్తారంగా రాయలేదు, కానీ బహుశా ఇవాళ రేపు ఎల్లుండి రాస్తాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు? కోర్టు కాగితాల ప్రకారం ఈ అరెస్ట్ వారెంట్ను మొదట ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అనేది విదేశాలకు సంబంధించిన న్యాయస్థానపు తీర్పుల అమలు చూడడానికి ఒక విభాగం ఉంటుంది, ఆ విభాగానికి ఇస్తారు. ఆ విభాగం విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కానీ భారత ప్రభుత్వానికి నేరుగా చెప్తుంది, మా నేల మీద నేరం చేసిన వ్యక్తి మీ నేల మీద ఉన్నాడు కాబట్టి ఎక్స్ట్రాడైట్ చేయండి, మా దేశానికి పంపించండి అని అడుగుతారు. ఇది మామూలుగా జరిగే పద్ధతి. కానీ ఇక్కడ అరెస్ట్ వారెంట్ ఉన్న వ్యక్తి ఈ దేశపు ప్రధానమంత్రికి అనుంగు మిత్రుడు కాబట్టి, ఆ మిత్రుడి విమానాల్లోనే ఈ దేశ ప్రధాని తిరుగుతున్నాడు కాబట్టి, వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం ఉంది కాబట్టి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమి చర్య తీసుకోకపోవచ్చు, భారత ప్రభుత్వం ఏమి చర్య తీసుకోకపోవచ్చు. గతంలో మనం భారత సెబీ ఏం చేసింది, భారత సుప్రీంకోర్టు ఏం చేసిందో ఇదే వేదిక మీద చూసున్నాం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒకసారి ఒక ఫెడరల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చిందంటే అది ఆ అరెస్టు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని ఇంటర్పోల్కి అప్పగిస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ అనే నోటీస్ ఇస్తారు. ఈ రెడ్ కార్నర్ నోటీస్ అంతర్జాతీయంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు పంపుతారు. వీళ్ళు ఎప్పుడైనా ఏ విమానాశ్రయానికైనా పోగానే రెడ్ కార్నర్ నోటీస్ ఉందంటే వాళ్ళను అక్కడ డిటైన్ చేసి ఏ దేశం అడుగుతున్నదో ఆ దేశానికి పంపిస్తారు. భారతదేశంలో అన్ని విమానాశ్రయాలు బహుశా ఇప్పుడు అదానివే కాబట్టి భారతదేశంలో ఈ రెడ్ కార్నర్ నోటీసును పట్టించుకోకపోవచ్చు, ఇంటర్పోల్ ఇక్కడికి రాకపోవచ్చు. కానీ అమెరికాకు
ఇతర అనేక దేశాలకు ఉన్న దౌత్య సంబంధాలను బట్టి అమెరికా అమెరికా జారీ చేసే రెడ్ కార్నర్ నోటీస్ ప్రపంచంలో చాలా దేశాలలో చెల్లుతుంది. గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఇక విదేశాలకు వెళ్ళడం అంటే అరెస్ట్ అయి అమెరికన్ కోర్టు విచారణను ఎదుర్కోవడమే. అరెస్ట్ అవుతాడా, లేక నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి అసలు ఈ కేసు లేకుండానే చేస్తాడా చూడవలసి ఉంది.